చెప్తారా? అయితే వీళ్ళకి ఏం చెప్పినంటే, వినబడుతుంది అందరికీ? వీళ్ళకి ఏం చెప్పినంటే, అరే 4 ఏళ్ళకి గెలవాలని, ఇక 4 ఏళ్ళ సంగతి తర్వాత సరే, ఆ గెలుపు ఓటమి సంగతి వదిలేసాయి. గెలవాలనుకున్న వాళ్ళకి నేనే చెప్పులు వేసుకొని తిరుగుతున్నా. మొగోడు గెలవాలని నా పిల్లని చెప్పులు వేస్తలేదు. నీకెందుకు రా అని అన్న వీళ్ళకి. ఇప్పుడు నీ కాళ్ళు ఎందుకు ఖరాబ్ చేసుకుంటావురా? అర్థమైందా రా? గెలవాలనుకున్నా నేను చెప్పులు వేసుకొని తిరుగుతున్నా. మొగోడు గెలవాలని నా పెళ్ళాము చెప్పులు వేసుడు బంద్ చేయగలం ఆయన టెంప్ట్ ఆయనతో అని చెప్పి. అర్థమైందా? వద్దు, చెప్పులు వేసుకో. ఏమైనా అయిందనుకో, మరి కరిచే కుచ్చుకపాయని కళారం ఇవ్వడరా. నేను వస్తాను నీ దగ్గరికి. రానరా, వస్తా, దవాఖాన ఖర్చులు ఇస్తా, పోతా. కాలే అయితే ఎవడు తెచ్చిస్తాడు? ఎవడేమైనా తెచ్చిస్తాడా? ఈ పాగల పనులు చేయకండి. అభిమానం ఉంటే, ప్రేమ ఉంటే మీరు బతుకుండి నన్ను బతికిపోయింది. మీరు చచ్చిపోయి నేను బతికేం చేస్తారా? అర్థమైందా? పో, చెప్పులు వేసుకురా పోనాడు. పో పో నాడు. ఇగో సేటు కూడా బూట్లు వేసుకొని తిరుగుతున్నాడు రా నాయన. ఆ ఆంజనేయులు కూడా చెప్పులు వేసుకొని తిరుగుతున్నాడు. రైట్. సరే, ముందు కూర్చుంటాడా భాస్కర్ రెడ్డి? నరసింహారెడ్డి నువ్వు ముందే కూర్చోండి.